నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా తెలంగాణ గడ్డపై రాజకీయాలకు తెరలేపాయి. హ్యాట్రిక్ సాధించే దిశగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారానికి రాకుండా నిలువరించి అధికారాన్ని చేపట్టాలంటూ ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ తనదైన వ్యూహంతో కథనానికి కాలు దూవుతోంది. తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రణాళికలు రూపొందిస్తూ మరోవైపు ఇండియా కూటమిని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తోంది. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను సన్నద్ధం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ 17 స్థానాలను క్లీన్ స్వీప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రజలు అధికారంలో ఉన్న తమ పార్టీకి అనుకూలంగా లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇస్తారనే ఆశాభావంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుకు సాగుతోంది. లోక్సభలో ఎన్నికలు కీలకమైన 5 అంశాలతో కూడిన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభకు సమాయత్తమవుతుంది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అనూహ్యమైన విజయాన్ని కాంగ్రెస్ అందుకుంది. లోక్సభ ఎన్నికల వేళ తుక్కుగూడ వేదికగా బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా ప్రజలను రప్పించేందుకు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహరచనలు చేస్తుంది. ఈ సభను పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 6 గ్యారంటీల స్కీమ్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ 6 గ్యారంటీలు ప్రజలకు చేరువై మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు అదే దారిలో జాతీయ స్థాయిలో అన్ని వర్గాలను మెప్పించడానికి 5 గ్యారంటీలతో కూడిన పథకాలను తుక్కుగూడ సభలో ప్రకటించేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తెలంగాణకు చెందిన అనేక అంశాలను జాతీయ మేనిఫెస్టోలో పొందుపరిచేలా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యయనం చేశారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీభవన్లో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సభ్యులు జానయ్య, జనక్ ప్రసాద్, రియాజుద్దీన్, వినోద్ కుమార్, అనంతుల శ్యామ్మోహన్, కమలాకర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి హక్కులుగా రావాల్సిన అంశాలపై చర్చించినట్లుగా పీసీసీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానంగా జాతీయ ఎయిర్పోర్టులు, వరంగల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, సింగరేణి, రైల్వే, స్పోర్ట్స్, యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక స్కూల్స్, నవోదయ పాఠశాలలు తదితర అంశాలపై కూడా చర్చించారు. మేనిఫెస్టో ఇంటింటికి చేర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని జనంలోకి వెళ్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని, మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికి ఆర్థికంగా తోడ్పడుతున్నాయని అధిష్టానం భావిస్తుంది. ఇక ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి 1,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే హామీ వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. వాళ్ళు కాంగ్రెస్ కి దగ్గరైతే ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో బీసీల కులగణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల కులాల జనాభాకు దశాదిశను నిర్దేశించనుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే తరహాలో దేశమంతటా కులగణన చేపట్టబోతున్నట్లు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కొమరం భీం జలజంగల్ జమీన్ నినాదం స్ఫూర్తితో సాగు చేసుకుంటున్న అటవీ భూములపై ఆదివాసీలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే హక్కులు కల్పించింది. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తామన్న గ్యారంటీల గురించి మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉపాధి హామీ పథకంలోనూ రోజుకు కనీస కూలి 400 ఇవ్వాలని తీర్మానించడం, గ్రామీణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించి మరో సంచలనానికి తెరలేపింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ బీజేపీ వైఖరిని ఎంటగొడుతూనే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది టీపీసీసీ. కాంగ్రెస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ప్రముఖ నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తుంది. మొదట వలసలను ప్రోత్సహించేది లేదని చెప్పిన కాంగ్రెస్ మారిన పరిణామాల కారణంగా ఇతర పార్టీల నేతలను అక్కును చేర్చుకుంటుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాజాగా మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీలోకి ఆహ్వానించింది. కార్యకర్తల శ్రమ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల లిక్కర్ బంధాన్ని ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సాగుతుంది. ఎన్నికల సమయంలో కవితను అరెస్టు చేసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సానుభూతి పొందాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతూ వారి నైజాన్ని ప్రజలకు విడమరిచి చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి బీఆర్ఎస్ అరాచకాలను వెలుగులోకి తెస్తూ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాను కంట్రోల్ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, అదే స్ఫూర్తితో లోక్సభ మేనిఫెస్టోను కూడా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి రానియకూడదనే దృఢ సంకల్పం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాలనే ఆకాంక్షకు అనుగుణంగా ఏఐసీసీ దేశవ్యాప్తంగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అంతేకాదు, దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ వ్యూహానికి ధీటుగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తనదైన వ్యూహంతో సమాయత్తమవుతోంది. దేశంలో అధికార బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తుంది. తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల 2 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్యారంటీలకు ఓటర్లు ఆకర్షితులైనట్లు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చకొచ్చింది. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలను విశ్వసించి కాంగ్రెస్కే ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారన్న అంచనాకొచ్చింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్యారంటీలను పోలిన మేనిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన గ్యారంటీలతోనే అధికారంలోకి రావడం, సమర్థవంతంగా అమలు చేయడంతో జాతీయ స్థాయిలో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తుంది.
సబ్బండ వర్గాలను ఆకట్టుకునే రీతిలో రూపకల్పన చేసిన 5 న్యాయ్ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేసింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను మోడల్ గా తీసుకున్న ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం నేతృత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 న్యాయ్ గ్యారంటీలు దోహదం చేస్తాయని భావించారు. 2 రాష్ట్రాల్లో విజయవంతమైన గ్యారంటీల హామీలతో దేశమంతటా 5 న్యాయాల ఎజెండాతో కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలోకి దిగనుంది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి కాంగ్రెస్ ప్రధానంగా మహిళలు, రైతులు, యువత ఓట్లను ఆకట్టుకునేలా ఈ 5 న్యాయ్ గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. అగ్రనేతలు రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ పాలనా తీరును ఎండగడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోనూ కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఏపీలో కోమాలో ఉన్న కాంగ్రెస్ ను పునరుత్తేజం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కు వెన్నుదండుగా టీపీసీసీ నిలుస్తుంది. కర్ణాటక టు తెలంగాణ, తెలంగాణ టు ఏపీ కాంగ్రెస్ కదులుతుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సోదర రాష్ట్రమైన ఏపీలో ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో అరాచకాన్ని సృష్టిస్తున్న అధికార వైసీపీ, టీడీపీ కూటమిని కడిగిపారేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోదర రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలకు అండగా ఉండాలని కోరారు. విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ధీటుగా కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ను బలోపేతం చేస్తుంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానం వేదికగా కేంద్రంలో బీజేపీ, ప్రధాని మోదీ తీరుపై ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇండియా కూటమి ర్యాలీని ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. విపక్షాలను భయపెట్టేందుకు మోదీ రాజ్యాంగ వ్యవస్థను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐలను ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు వినియోగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. चाहे वो ईडी हो, चाहे वो सीबीआई हो, चाहे वो सीवीसी हो, चाहे वो सीबीआई हो, इन संस्थाओं का दुरुपयोग करके एक एक नेता को डरा रहे हैं, यहां तक कि पार्टी के लोगों को भी डरा रहे हैं और ये कह रहे हैं अगर आप कांग्रेस के साथ वो गठबंधन में जाएंगे तो आपको क्या जेल चाहिए, क्या आपको गठबंधन चाहिए? यह मैं दावे के साथ कहता हूं, किन किन नेताओं को उन्होंने डराया, ऐसा ही डरा डरा के बहुत से एमपी खरीदा, एमएलए खरीदा और उन्होंने नए सरकारें बनाई। ये है मोदी की नीति और इस मोदी को जब तक आप नहीं हटाएंगे, मोदी के विचारधारा को जब तक आप नहीं हटाएंगे, इस देश में सुख और समृद्धि
कभी नहीं आएगी। ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. అరాచక పాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు. बीजेपी के साथ जो 3 साथी पार्टी है वो ईडी, इनकम टैक्स और सीबीआई है, लेकिन अब समय आया है, कितने दिन तक हम उनकी आलोचना करते रहेंगे। अब तो उनका सपना ऐसा है कि 400 पार। मैं पूरे देश को आह्वान करना चाहता हूं कि एक व्यक्ति और एक पार्टी की सरकार देश के लिए खतरनाक हो गई है और अब वो समय आया है कि एक पार्टी और एक व्यक्ति की सरकार नहीं चलेगी। पूरे देश को मैं आह्वान करता हूं कि हम सबको अब चाहिए, मजबूत देश चाहिए और मिलीजुली सरकार हमें लानी ही होगी। देश में जितने सारे प्रांत हैं, जितने सारे राज्य हैं, उनका सम्मान करने वाली सर्वतोमुखी सरकार अगर हम लाते हैं तो ही देश बच सकता है। नरेंद्र मोदी ने हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया। तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं। ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर, खरीदकर, ये 180 पार नहीं होने जा रहा है। सब मिलाकर దేశవ్యాప్తంగా కూటమి బలోపేతానికి కాంగ్రెస్ కృషి చేస్తూ తనదైన వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు కసితో ముందుకు సాగుతోంది. అధికార బీజేపీ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకుంటుందా? ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తారా? బీజేపీకి మరోసారి పట్టం కడతారా? లేదా దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండేలా తీర్పిచ్చే సాంప్రదాయానికి తెరలేపుతారా అనే చర్చ దేశవ్యాప్తంగా హాట్గా సాగుతోంది. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్.